అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత నిధులను అయితే విడుదల చేయబోతోంది. మరి 20 విడత నిధులను ఏ రైతులకు జమ చేస్తుంది, ఏ రైతులకు జమ చేయదు, ఎవరికి విడుదల చేస్తున్నారు, ఎవరికి విడుదల చేయట్లేదనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. దాదాపు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకాన్ని పొందుతున్నటువంటి రైతులు దాదాపు 1 కోటి మంది ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం అటు ఇటు చేసినా కూడా పైసలు వేయడం, డబ్బులు వేయడం, మరి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తప్పనిసరిగా రైతులందరికీ కూడా మనకు అవకాశం అయితే ఇస్తుంది. మరి ఈరోజు సాయంత్రంలోగా ఎవరైనా సరే పీఎం కిసాన్కు అప్లై చేసుకోకుండా ఉన్నా, లేకపోతే పీఎం కిసాన్కి సంబంధించి ఏవైనా కూడా సాంకేతిక కారణాలు ఉండి గతంలో డబ్బులు రాకుండా ఉన్నా, మరి అవన్నీ కూడా సరి చేసుకోవడానికి ఈరోజు సాయంత్రం వరకు కూడా మనకు అవకాశం అయితే ఉంది. మీరు ఎవ్వరూ కూడా అశ్రద్ధ చేయకుండా ఈరోజు సాయంత్రంలోగా మీరు చేసుకోండి. ఇప్పటికే సమయం అయిపోయింది. మరి ఈరోజు సాయంత్రంలోగా మీరు ఇవి కనుక చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మన 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఇక్కడ మనకు ఈ యొక్క పథకాల ద్వారా మేలు అయితే జరుగుతుంది. మరి మీకు డబ్బులు వస్తాయా రావా, మీకు ఇస్తారా ఇయ్యరా, మీరు ఏం చేయాలి, ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయి, మన 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులు అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి, ఈకేవైసీ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఆపకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న 1 కోటి మంది రైతులకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సాయాన్ని అయితే అందించబోతుంది. మరి ఏ రైతులకు మనకు ఈ యొక్క సాయం అందిస్తుంది, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని కనుక చూస్తే ముఖ్యంగా ఈ జూన్ నెలలోనే ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేయబోతుంది. మరి ఇప్పటికే మనకు డబ్బులు పడేటువంటి తేదీని కూడా అప్డేట్ అయితే చేయబోతుంది. మరి ఈ సమయంలోనే మీరు ప్రతి రైతు కూడా మనకు ఈ పీఎం కిసాన్ యోజన నిబంధనల ప్రకారం మనకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు 3 పనులు అనేది పూర్తి చేయాలి. ఫస్ట్గా మీరు మొదటిగా చేయాల్సింది, ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే సాయంత్రంలోగా మీరు వెంటనే కూడా అప్లై చేసుకుని ఒక 5 గంటల లోపు కనుక మీరు పీఎం కిసాన్ అప్లై చేసుకుంటే మీకు 20 విడత కింద డబ్బులు అయితే రావడం జరుగుతుంది. పీఎం కిసాన్కి అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు. మరి పీఎం కిసాన్కు వెంటనే కూడా అప్లై చేసుకోండి. మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫార్మర్ కార్నర్ సెక్షన్కి వెళ్ళి ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది. ఆ ఈకేవైసీ పైన మీరు క్లిక్ చేయండి. మరి ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది. మరి ఆధార్ నెంబర్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు వెరిఫికేషన్ అనేది పూర్తయి ఈకేవైసీ కూడా పూర్తయిపోతుంది అనమాట. మరి మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉండాలి, లేకపోతే మీకు యొక్క ఈకేవైసీ పూర్తి కాదనమాట. మీ ఆధార్ కార్డులో ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. మరి ఇలా కనుక లేకపోతే మీకు యొక్క డబ్బులు అయితే రాదు. ఈకేవైసీ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు చాలా ఈజీగా. లేదంటే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు. మరి ఫేస్ అథెంటికేషన్ కూడా చేస్తున్నారండి ఇప్పుడు తాజాగా. ఫేస్ అథెంటికేషన్ అంటే 2 తెలుగు రాష్ట్రాల రైతులు కూడా ముఖం ఫోటో తీసుకుని కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది. మరి దీంతో పాటుగా మనకు ల్యాండ్ వెరిఫికేషన్ అంటే మీ సమీపంలోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్ళి అవసరమైనటువంటి దరఖాస్తులను అందించి సూచనల ప్రకారం మీరు ఈ ల్యాండ్ వెరిఫికేషన్ చేయించుకోవాలంటే గతంలో మీకు పీఎం కిసాన్ వస్తూ ఉన్నా, లేకపోతే ఇప్పుడు కొత్తగా మీరు పీఎం కిసాన్కి అప్లై చేసుకున్న మన 2 తెలుగు రాష్ట్రాల రైతులు కూడా మీకు ఈ ఫార్మర్ ఐడి ల్యాండ్ వెరిఫికేషన్ అంటే మరి మీరు ఏదో అనుకోవద్దు, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనమాట. మరి ఏపీలో ఉన్న రైతులైతే మనకు వ్యవసాయ శాఖ వ్యవసాయ సహాయకులు
అంటే రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. అంటే ఇవి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఫార్మర్ ఐడికి తెలంగాణలో ఉన్న రైతులైతే మీ సేవ లేదా ఏఈఓల ద్వారా మీరు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మరి మీ యొక్క 1B ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వం అయితే ఇది అవకాశం అయితే ఇస్తుందన్నమాట. మరి దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ 11 అంకెలు కలిగినటువంటి రిజిస్ట్రేషన్ కార్డు అనేది మీకు ఇస్తారు. అంటే కార్డులు అయితే ఇవ్వట్లేదు, రిజిస్ట్రేషన్ అయితే చేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా మీకు 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక మీ యొక్క బ్యాంకుకు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇక రైతు బ్యాంక్ ఖాతాలో ఎన్పిసిఐ అనేది ఉంటుంది, ఎన్పిసిఐ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునేందుకు మీ యొక్క బ్యాంక్ పాస్బుక్కు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో మీరు సమీప బ్యాంకును కనుక సంప్రదిస్తే మీకు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది వాళ్ళు పూర్తి చేస్తారు. మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఆ బ్యాంకుకి వెళ్తే వారు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయడం జరుగుతుందన్నమాట. మరి ఇవంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత మీరు ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్లో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా, ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి. దీనికోసం మీరు ఏం చేయాలంటే మీ ఫోన్ తీసుకుని మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ ఫార్మర్స్ కార్నర్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి తర్వాత లబ్ధిదారుల జాబితా అంటే బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది, మీరు తెలుగులో కూడా ఉంటుంది పిఎం కిసాన్లో. మరి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు, జిల్లా పేరు, గ్రామం పేరు, పంచాయతీ పేరు ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్ కనుక క్లిక్ చేస్తే మీకు యొక్క పథకం లిస్ట్లో మీ పేరు అయితే ఉంటుంది. మీ పేరే కాదండి, మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లందరివి కూడా కనిపిస్తాయి అక్కడ. వాళ్ళందరూ కూడా అంటే ఎవరెవరైతే పిఎం కిసాన్కి అర్హత ఉందో వారి పేర్లన్నీ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది. మరి అవి కనుక పేర్లు కనుక వస్తే మీకు తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ 20 విడత ఈ జూన్ నెల 2వ వారంలో అంటే జూన్ నెల 12వ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం దీనిపైన అధికారికంగా డేట్ కూడా ప్రకటించబోతోంది. పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మనకు అప్డేట్ అయితే ఇస్తారనమాట. మరి ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించేసింది. మరి ఇక్కడికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. ఇవన్నీ కూడా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దాని ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మరి ఏ రైతులైతే ఉంటారో ఆ రైతులంతా కూడా ఇవన్నీ కూడా చేసుకోండి. ఇవన్నీ చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది. మరి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఇవన్నీ కూడా జూన్ 4 లోపు మరి లిస్టులో పేర్లన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి జూన్ 4 లోపు కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకోండి. మీకు డబ్బులు అనేది రాబోతున్నాయి. ఇప్పటికే ఇంకా ఎవరైనా మిస్ అయిన రైతులు ఉంటే వెంటనే కూడా చేసుకోండి. మరి అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లుగా ఈ 3 పనులు కూడా మీరు పూర్తి చేసుకున్నారో లేదో చూడండి. ఒకవేళ పూర్తి చేసుకున్నంటే ఇబ్బంది లేదు. పూర్తి కనుక చేసుకోకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా చాలా పక్కాగా క్లారిటీగా మీరు చేసుకోవాలి. అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు. ఒకసారి అర్హుల లిస్టులో ఫైనల్ లిస్ట్ అనేది ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి ఈ ఫైనల్ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఫైనల్ లిస్టులో పేర్లు ఉంటే కనుక మీకు తప్పకుండా ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా మీకు మేలు చేస్తుంది. ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను మీకు విడుదల చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు. మరి ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి. ఇక ఏపీలో ఉన్న రైతులకు ఏపీ ప్రభుత్వం కూడా మనకు డబ్బులు అయితే వేయబోతోంది. ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అవకాశం కల్పించి దాని ప్రకారం మీకు డబ్బులు అనేది విడుదల చేస్తుందన్నమాట. మరి ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ద్వారా పెండింగ్ డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే మీకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించింది. ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు. అలాగే మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి
ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటాను.